ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ధనుసు రాశి వారు నక్క తొక్క తొక్కినట్లే ఏప్రిల్ 8, 9, 10 తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు అనేది వినబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈ కొత్త సంవత్సరంలో మనము గతంలో పోల్చుకుంటే డబ్బు పరంగా చూసుకున్నట్లయితే ఈ ధనుసు రాశి వారికి వీరి యొక్క వృత్తి ఏదైతే ఉందో కొంతమంది ఒక్కొక్కరు ఒక్కో వృత్తి చేస్తూ ఉంటారు. మరికొంతమంది ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ప్రైవేట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇలా ఎన్నో రకాల ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఓన్ బిజినెస్లు చేసుకుంటూ ఉంటారు. మరికొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు అనేవి చేసుకుంటూ ఉంటారు. ఇలా వీరికి సంబంధించిన ఏ వృత్తి రంగంలో ఉన్నా వారికైనా కానీ ఈ ధనుస్సు రాశి వారికి 8, 9, 10 తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి. వీరికి ఆదాయం అనేది రెట్టింపు కాబోతుంది. ఇప్పుడు ఈ వీడియోలో స్టార్టింగ్లోనే మీకు మొదటి శుభవార్త చెప్పాము. కాకపోతే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కష్టే ఫలి అనే మాటను గుర్తుంచుకోండి. ఎంత కష్టపడితే అంత కష్టానికి తగిన ఫలితం అనేది తగ్గుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ధనుసు రాశి రాశి చక్రంలో 9వ రాశి. ఆదాయం 5, వ్యాయం 5, రాజయోగం 1, అవమానం 5. అంటే ఎంత ఆదాయం వస్తుందో అంతే ఖర్చు అయిపోతుందన్నమాట. అలాగే రాజయోగం 1 ఉంటే అవమానించే వాళ్ళు 5 ఉన్నారన్నమాట. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢం 1వ పాదకు చెందిన వారు ఈ ధనుస్సు రాశి పరిధిలోకి వస్తారు. ఇక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ 3 రోజుల విషయానికి వస్తే ఏప్రిల్ 8, 9, 10 తేదీల్లో చాలా అద్భుతంగా ఉండబోతుంది. మీరు చేస్తున్న పనులు ముందు అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారందరికీ కూడా ఈ 3 రోజులు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా పనులు అనేవి జరిగిపోతాయి. ఎటువంటి పెండింగ్లు అనేవి ఉండవన్నమాట. ఈ ప్రతి పని పట్ల మీకు ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ పరంగా కూడా గతంలో కొన్ని గొడవలు అయ్యాయి. మీకు కొన్ని వివాదాలు కూడా అయ్యాయి. భార్యాభర్త మధ్య చిన్న చిన్న గొడవలు, చికాకులు అనేవి ఏర్పడ్డాయి. కానీ గతంతో పోల్చుకుంటే ఈ విశ్వావసునామ సంవత్సరంలో మీకు చాలా ఆనందంగా ఉండబోతుంది. గతం గతః అని చెప్పి మీరు మర్చిపోయినట్లయితే భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరి మాటికి ఒకరు విలువ ఇచ్చుకోవడం, ఇలాంటివి చిన్న చిన్నవి చేసుకుంటే ఆ జీవితం అనేది చాలా సాఫీగా సాగిపోతుంది. ఒకరు చేసే పని మరొకరు సంప్రదించుకొని చేసుకోవడం, ఈ విధంగా చేసుకోవడం వల్ల మీ లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ కొత్త సంవత్సరంలో పర్సనల్గా ఎవరూ కూడా సొంతంగా వారి నిర్ణయాలు తీసుకొని చేసుకోకుండా ప్రతి ఒక్కరూ ఒకరికొకరు నిర్ణయాలు చెప్పుకొని నిర్ణయం తీసుకుంటే మంచి జరుగుతుంది. ఏ పనైనా కానీ మీకు చక్కగా కలిసి వస్తుంది. ఇక సంతాన పరంగా చూసుకుంటే సంతాన పరంగా కూడా మీరు గతంతో కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు చూశారు. కానీ ఇప్పుడు మాత్రం అలాంటివి ఏమీ లేవు. పిల్లలు చెప్పిన మాట వినడం లేదు, చదువులో కొంచెం వెనకపడుతున్నారు అని చెప్పి దిగులు పడిపోయారు. కానీ ఈ నూతన సంవత్సరంలో మీకు చాలా అద్భుతంగా ఉండబోతుంది. పిల్లల పరంగా ఉన్న ఆరోగ్య పరంగా అన్ని సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. ఇంట్లో మంచి వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఇక రెండవ శుభవార్త, మొదటి శుభవార్త మేము ఫస్ట్ చెప్పాము. ఇక రెండవ శుభవార్త ఏమిటి అంటే కనుక పిల్లల పరంగా ఇప్పుడు ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాశారో ఈ ధనుస్సు రాశి వారికి చెందిన పిల్లలు కానివ్వండి, ఇంకేదైనా రాసిన వారి పిల్లలు కానివ్వండి, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారో వారందరికీ కూడా మంచి ఫలితాలే రాబోతున్నాయి. ఈ ఎగ్జామ్స్లో వారు ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అవబోతున్నారు. ఖచ్చితంగా మీకు ఏవైతే ఆ ఎగ్జామ్స్ ఉన్నాయో వాటిలో మీరు ఆశించిన మార్కుల కంటే ఎక్కువ మార్కులు రాబోతున్నాయి. ఇది ధనుస్సు రాశి తల్లిదండ్రులకు ఒక గొప్ప శుభవార్త అని చెప్పుకోవాలి. వారు ఎంతో సంతోషకరమైన వార్తని చెప్పుకోవాలి. ఇక ఈ ధనుస్సు రాశి వారి సంతానం ఉన్న వాళ్ళకి కూడా ఇది ఒక గొప్ప శుభవార్త. ఎందుకంటే తల్లిదండ్రులకి పిల్లలే లోకం, పిల్లలే వాళ్ళ ప్రాణంగా బతుకుతుంటారు. కాబట్టి ఇది నిజంగా వారికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ ధనుస్సు రాశి వారు ఒక కుటుంబ పరంగా చూసుకుంటే వీరి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొన్ని కొన్ని చిన్న సమస్యలు, పెద్ద సమస్యలు ఇవన్నీ కూడా చూశారు. కానీ ఇప్పటి నుంచి అవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి. పూర్తిగా అంటే పూర్తిగా కాదు. జీవితం అన్నాక సమస్యలు ఏదో ఒక సమస్యలతో ఉంటూనే ఉంటుంది.
అలా అని పూర్తిగా కాకుండా ఓవరాల్గా చూసుకుంటే కుటుంబ పరంగా కూడా చాలా సక్రమంగా సవ్యంగా అన్నీ కూడా జరుగుతాయన్నమాట. అలాగే ధనుసు రాశి వారికి సినీ రంగ పరిశ్రమలో ఎవరైతే ఉన్నారో, అలాగే రియల్ ఎస్టేట్ కానీ వ్యాపారం పరంగా చూసుకున్నట్లయితే అన్ని పరంగా కూడా మంచే జరుగుతుంది. చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. కోర్టు వివాదాల్లో ఎవరైతే చిక్కుముళ్లతో ఇబ్బంది పడుతూ ఉన్నారో, వాయిదాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి కూడా ఈ కొత్త సంవత్సరంలో, ఈ విశ్వావసునామ సంవత్సరంలో అనుకూలమైన తీర్పు వచ్చి ఆనందపడే యోగం అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ ధనుసు రాశి వారికి ఇక ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మధ్యవర్తులుగా డబ్బు పరంగా ఎక్కడ కూడా ఉండద్దు. ఈ విషయాన్ని తప్పనిసరిగా మీరు గుర్తుంచుకోండి. అలాగే జనాలకు కాసంత దూరంగా ఉండండి. ఇది మాత్రం చాలా చాలా గుర్తుపెట్టుకోండి. మనుషులకి అంటే జనాలకి దూరంగా ఉండండి. అదేంటి జనాలకు దూరంగా ఉండండి ఏంటి అని అడగచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఒకరు బాగుపడుతున్నారంటే మరొకరు చూడలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంట్లో ఉన్న అన్నదమ్ములు అక్కదమ్ములు చూడలేకపోతున్నారు. ఇంకా బయట వాళ్ళు మన గురించి ఎలా చూస్తారండి? ఎప్పుడెప్పుడు నాశనం చేయాలా అని చూస్తున్నారు. ఒకరు బాగుపడుతున్నారంటే మరొకరు ఆటోమేటిక్గా వాళ్ళకు ఒక స్వార్థం ఉంటుంది. అందరూ అని కాదు, కొందరు ఉంటారు. ఆ స్వార్థం అసూయ అనేవి వారికి వచ్చేస్తూ ఉంటాయి. అటువంటిది మన బంధువుల్లోనే మనం ఎదుగుతున్నాము అంటే వారికే ఎక్కువగా ఉంటుంది. మనం ₹1 సంపాదించుకుంటున్నాము అంటే కాస్త కుదురుకుంటున్నాము, కాస్త ఆనందంగా గడుపుతున్నాము అంటే చూడలేకుండా ఓరవలేకుండా అసూయతో మీ మీద పడి ఏడ్చే వాళ్ళము చాలామంది ఉన్నారు. అందుకని అలాంటి వాళ్ళకి జనాలకి కొంచెం దూరంగా ఉండండి. కాబట్టి మీకు ఆ ఏడుపులు ఇవన్నీ కూడా తగలకుండా ఉండాలి అంటే ఇంటికి గుమ్మడికాయని కానీ అంటే అలోవెరా ముక్కని కానీ ఏదైనా దిష్టి బొమ్మని కానీ పెట్టండి. ఎందుకంటే ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ప్రమాదకరం. నరుల దృష్టికి నలరాయి సైతం పగిలిపోతుంది అని చెప్పి మన పెద్దలు అంటూ ఉంటారు. కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీ మీ మీద ఎప్పటికప్పుడు దూరం చేసుకుంటూ ఉండండి. అలా చేసుకున్నప్పుడే మనకి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది పాస్ అవుతుంది. అలాగే కాస్త మనశ్శాంతిగా ఉండడం కోసం ధ్యానం చేసుకుంటూ ఉండడం, కాస్త మనస్సు ఉల్లాసంగా ఉంచడానికి కుటుంబంతో టైంని స్పెండ్ చేయడం, పిల్లలతో టైంని స్పెండ్ చేయడం, ఈ విధంగా చూసుకుంటే మీ ఆరోగ్యం కూడా చాలా చక్కగా అనుకూలిస్తుందన్నమాట. అంటే ఎప్పుడైతే మనం ఇంట్లో ప్రశాంతంగా ఉంటామో అప్పుడే ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుంది. కానీ కొంచెం వ్యాపారాల్లో ఒత్తిడిలో పడిపోయి, కొంచెం బిజినెస్ పనుల్లో బిజీ అయిపోయి, డబ్బు సంపాదించే ఆరాటంలో పడిపోయి, ఆరోగ్యాన్ని కొంచెం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారికి కొన్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంతేకాకుండా మైగ్రేన్, తలనొప్పి, భుజాల నొప్పులు ఇలాంటివి ఎన్నో ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాకపోతే ఇప్పటి నుంచి కూడా కొన్ని సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయని చెప్పుకోవచ్చు. కానీ కొంతవరకైతే బెటర్ అవుతాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక నుంచి ఆ స్ట్రెస్ అనేది మీకు ఉండదనమాట. ఇప్పటి నుంచి కూడా మీరు కొంచెం రిలీఫ్ అనేది అవుతారు. అంతేకాకుండా కొంచెం మీరు ఆరోగ్యాన్ని టైంకి స్పెండ్ చేస్తూ ఉంటే, టైంకి ఫుడ్ తీసుకుంటూ ఉంటే చాలు. మీ పిల్లలతోటి, ఫ్యామిలీతోటి గడపడం వల్ల, మీరు కొంచెం నవ్వుతూ ఉండడం వల్ల, మాట్లాడడం వల్ల అంతా కూడా బాడీ మొత్తం కూడా హ్యాపీగా ఉండడం వల్ల, మీరు ప్రశాంతంగా ఉండడం వల్ల ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఎప్పుడైతే మనిషికి స్ట్రెస్ అనేది తగ్గుతుందో, మానసిక ఆరోగ్యం అనేది రెట్టింపు అవుతుందో, ఒక మానసిక ఆరోగ్యం మీదనే మన యొక్క శరీర అవయవాలు అన్నీ కూడా పనిచేస్తాయంటే, మనసు ఎప్పుడైతే సంతోషంగా ఉంటుందో అప్పుడు మాత్రమే మన శరీరం మనము ఆరోగ్యంగా ఉన్నట్లు. అప్పుడే మన ఆయుష్ అనేది పెరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి ఆ ఒక్క మాటను గుర్తుంచుకొని టైంకి తినండి, టైంకి పడుకోండి, అందరితో సంతోషంగా ఉండండి. ఉన్న కొన్ని రోజులైనా కానీ మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా బతకండి. అలాగే ఈ ధనుస్సు రాశి వారు మాత్రం చాలా అంటే చాలా మంచి వాళ్ళు. వీళ్ళందరూ కూడా బాగుండాలి అనుకుంటారు. అందులో మనం కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కాబట్టి అందరితో వీరు మనసు విప్పి మాట్లాడిస్తూ ఉంటారు. అనుకుంటూ ఉంటారు. కొంచెం చనువుగా మాట్లాడామంటే కానీ ఇంకా మరి మీరు నాతో చనువుగా మాట్లాడిస్తున్నారు కదా అని అనుకోవచ్చు. కానీ ఇంట్లో అవి అన్నీ కూడా చెప్పేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు పలచన అయ్యే అవకాశం ఉంది. మీరు నలుగురిలో వాళ్ళ వల్ల చులకన అయిపోతారు. మీరు చెప్పిన మీరు వాళ్ళని గుర్తిగా నమ్మి చెబితే మీ గురించే పక్కకు వెళ్ళి మనుషుల ముందు ఒక మాట, మనుషులు లేనప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు. మీ ముందు ఒకలాగా, మీ వెనక ఒకలాగా
గోతులు తవ్వుతూ ఉంటారు. ఇలాంటి బ్రతుకు మధ్యలో మనం బతుకుతున్నామనమాట. కాబట్టి కాసంత జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టే దగ్గర కూడా కాసంత జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ ధనుస్సు రాశి వారికి ఈ 3 రోజుల్లో కూడా అంతా మంచే జరుగుతుంది. కొంచెం ఖర్చులు ఎక్కువ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఖర్చులు తగ్గించుకోండి. ఏదైనా కూడా గ్రహాలు అనేవి మనకి ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ, లేనప్పటికీ మనం మన స్థితిని బట్టి కూడా మన యొక్క అనుకూలతను అనేవి మార్చుకోవచ్చు. ఇక ఈ ధనుస్సు రాశి వారు ప్రతిదీ కూడా ఖర్చులు పెట్టేటప్పుడు ఆ ఖర్చు ఎందుకు పెట్టాలి? అది అవసరమా? కాదా? దీనివల్ల ఉపయోగం ఉందా? లేదా? అని 1కి 2 సార్లు ఆలోచించి పెట్టండి. 1కి 4 సార్లు ఆలోచిస్తేనే దాని ఖర్చు విలువ మనకి ఫ్యూచర్‌లో ఈ డబ్బు పనికొస్తుందా? లేదా? అనేది మీకు అర్థమవుతుంది. లేదు కదా! మన దగ్గర ఉంది కదా! అని చెప్పేసి ఒక రూపాయి ఎక్కువ పెట్టాము అంటే మాత్రం తర్వాత తినడానికి ఏమీ ఉండదు. రూపాయి పెట్టే దగ్గర మనం ఒక పావలా పెడతాము. లేదా ఒక అర్ధ రూపాయి పెడతాము. అందుకని ఈ ధనుస్సు రాశి వారు చూసి ఆచితూచి ఒక రూపాయి అనేది ఖర్చు పెట్టండి. ఇక ఈ ధనుస్సు రాశి వారికి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే అంతా కూడా మంచే జరుగుతుంది. అలాగే శనివారం వెంకటేశ్వర స్వామికి గుడికి వెళ్ళడం, తులసిమాలను సమర్పించడం, రావు చెట్టు కింద ఆవు నెయ్యితో దీపారాధన చేసుకుంటూ ఉండండి. ఇలా చేయడం వల్ల అలాగే ఇంట్లో పిండి ప్రమిదలు తయారు చేసుకొని అందులో దీపారాధన చేసుకుంటూ ఉండండి. అంతేకాకుండా మీకు ఇంట్లో కుదిరితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తమలపాకులు మాల వేయడం, ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండడం. దీపారాధన చేసుకున్నప్పుడల్లా కూడా ఒక యాలకును కానీ, ఒక లవంగం కానీ ఆ దీపారాధన నూనెలో వేయడం. ఇవన్నీ చేయడం వల్ల మీకున్న జాతక దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉంటే ఆ నెగెటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఇంట్లో నిత్యం దీపారాధన చేయడం వల్ల మనకింట్లో ప్రశాంతత వాతావరణం వస్తుంది. దానివల్ల పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి. అలాగే మీకు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక ముఖ్యంగా లవర్స్ విషయానికి వస్తే లవర్స్కి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ 3 రోజులు అంటే ఏప్రిల్ 8, 9, 10 తేదీల్లో మీకు అనుకూలంగా అంటే అసలు ఎంత అనుకూలం అంటే మీకు చెప్పలేము. మీరు మనసులో అనుకోని ఖచ్చితంగా దాన్ని ఫలిస్తే అంటే దానికి కష్టపడితే మాత్రం ఆ ఫలితం అనేది మీకు దక్కుతుంది. ఇక ప్రయాణాల విషయానికి వస్తే ప్రయాణాలు కూడా మీకు చక్కగా అనుకూలంగా జరుగుతాయి. గృహిణీలు ఇంట్లో ఎవరైతే ఉంటారో వీరికి కూడా ఈ 3 రోజులు ఆరోగ్యం కలిగిస్తుంది. చక్కగా మనశ్శాంతిగా ఉంటారు. ఎటువంటి టెన్షన్స్ అనేవి వీళ్ళకి ఉండవు. కొన్ని టెన్షన్స్ ఏమైనా ఉన్నా కానీ అవన్నీ కూడా ఈ ప్రతిరోజు కూడా ఒక అర్ధగంట మెడిటేషన్ చేసుకోవడం వల్ల మీరు దాని నుంచి బయటపడే అవకాశం అయితే ఉంది. ఇక ఇంతకు మించి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. చాలా హ్యాపీగా ఈ 3 రోజులు అయితే గడిపోతాయి. అలాగే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావాలి అంటే మాత్రం కొంచెం మీకు వీలైతే మాత్రం ఇంట్లో ఈ 3 రోజులు దీపారాధన చేసుకోండి. అలాగే పాజిటివ్ ఎనర్జీని ఈ 3 రోజులనే కాదు, నిత్యం దీపారాధన కుదిరితే చేసుకుంటే మనస్ఫూర్తిగా చేసుకుంటే ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. ఎటువంటి సమస్యలు అయితే మీకు ఉండవు. ధ్యానం చేసుకుంటూ మీ కల దైవాన్ని మార్చిపోకుండా పూజించుకుంటూ ఉండండి. దీనివల్ల మీకు మంచి జరుగుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మరి తెలుసుకున్నారు కదండి ఈ ధనుస్సు రాశి వారికి ఈ 3 రోజుల్లో ఏప్రిల్ 8, 9, 10 తేదీల్లో ఎలా ఉండబోతుంది, 2 పెద్ద శుభవార్తలు ఏం వినబోతున్నారో అన్నీ తెలుసుకున్నారో అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరి కొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.